Hey bunnies, welcome back to our channel. ఏం రోజు చేస్తాను ఇక్కడ ఇదంతా ఇందులో కొత్తగా అనుకున్నారంటే ఇది వచ్చేసి నార్మల్గా బుద్ధ పౌర్ణమి లేకపోతే మొలకల పౌర్ణమి అంటారు. ఆ టైంలో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఒక వారం ముందుగానే ఒక 2 రోజులు నవధాన్యాల్ని నానబెట్టి కుండలు ఏవైనా ఉంటే దానికి అర్ధానికి పగలగొట్టి ఒక 5 ఇంకా 7 దాకా కుండలలో మొన్న నింపేసి ఈ నవధాన్యాలు ఏమైతే నానబెట్టినారో దాన్ని వేసి మొలకలు ఎత్తుతారు. సో దట్ ఆ బుద్ధ పౌర్ణమి రోజు సాయంత్రం టైంలో ఎవరైతే చనిపోయి ఉంటారో ఇంట్లో వాళ్ళకి తాత వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళకి ఎత్తుకొని పోయి పెట్టి పూజ చేసుకొని టెంకాయ కొట్టుకొని వచ్చే కార్యక్రమం అది. మరుసటి రోజు ఎల్లమ్మ తిరునాళ్ళు ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఎల్లమ్మ తిరునాళ్ళు వచ్చేసరికి నైట్ అరౌండ్ 11 o'clock అలా స్టార్ట్ అవుతుంది. సో అదే రోజు పొద్దున్నే ఏం చేస్తామంటే ఎవరైనా ఒకరు ఊర్లో వాళ్ళు ఎల్లమ్మ దేవుడి కాడికి వెళ్ళి గుడిని అంతా తోసి కడిగి అమ్మవారికి కూడా అభిషేకం మాదిరి చేసేసి అమ్మవారికి చీర కట్టి అలంకరించి అమ్మవారికి ఆడవాళ్ళకి ఇద్దరికీను పసుపు కుంకుమ ఎంత ముఖ్యమో అమ్మవారికి కూడా అలానే ముఖ్యం. కాబట్టి అమ్మవారిని చక్కగా అలంకరించేసి రెడీ చేసి నేను మళ్ళీ మా అత్త కూతురు అయితే మంచిగా అమ్మవారిని అలంకరించేసి మేము ఆ రోజు గుడి అన్నప్పుడు ఐవారు ఉండాలి కదా, పూజారే చేసుకుంటారు కదా, మీరు ఎందుకు వెళ్ళినారు అనే డౌట్ ఉంటే మాత్రం అది ఫస్ట్ ముందుగా ఐవారు పూజారి అనేవాళ్ళు ఉన్నారంట. సో ఆఫ్టర్ ఆయన చనిపోయినాక ఎవరు రెడీగా లేదు వెళ్ళడానికి చేయడానికి. సో ఊర్లో వాళ్ళు ఎవరైనా ఒక్కరు వెళ్ళి ఇలా అలంకరించి గుడిని అంతా తోసి కడిగి వస్తారు. అండ్ ఇది కంటిన్యూషన్ వీడియో మీరు ఇక్కడ చూడొచ్చు, ఎలా కడతాండము ఎలా అలంకరించినాము దేవుణ్ణి అనేసి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎదురు బొమ్మ అంటారు, దేవునికి ఎదురుగా ఉండే బొమ్మ. సో దానికి కూడా మొత్తం కడిగేసి పసుపు కుంకాలు పెట్టేసి మేము ఇంటికి బయలుదేరిపోయినాం. అండ్ చూడొచ్చు మీరు అమ్మవారిని ఎలా అలంకరించినామో ఏమీ అనేసి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఏం రా అనుకున్నారంటే ఇవి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చాందిని బండి అంటారు. ఇది ఫుల్ ఆఫ్ లైట్స్ డెకరేషన్ అంతా చేసి అది నెక్స్ట్ ఇదే వీడియోలో కంటిన్యూషన్ వీడియోలో ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మా అమ్మ వాళ్ళు మా వదిన వాళ్ళందరూ సాయంత్రం కానీ పూలు అవన్నీ కడతా ఉన్నారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు చాందిని బండి ఫుల్ జిగ 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 మిన 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 అని ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు డ్యాన్స్ అండ్ ఈవెన్ కోలకట్లు వాళ్ళని పిలిపించినారు ఊరిని ఇంకా గుడికాడికి వరకు
చాందిని బండితోనే విత్ డీజే ఆరెల్స్ కోలాటంతో వెళ్ళాలని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసరికి నైట్ అరౌండ్ 11 o'clockకి అందరూ బాణాలు ఎత్తుకున్నారు. బాణం అంటే ఏముండదు, జస్ట్ నానపోసిన బియ్యంని పొడిగట్టుకొని అండ్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు డెకరేషన్ చేసుకోవచ్చు ఆ బాణంని. ఇక్కడ వెళ్ళే దారిలో ఎక్కడో చోట కొంతసేపు ఆపుతారు, సో దట్ రెస్ట్ తీసుకొని లైక్ కంటిన్యూస్ ఈరోజు నైట్ 11 o'clock అంటే రేపు పొద్దున్న 6 o'clock వరకు నడుచుకొని వెళ్ళాలంటే వెళ్ళలేదు కాబట్టి బాణాలు ఎత్తుకొని ఎక్కడ దింపకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్, మెయిన్గా బాణాలు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి చూడొచ్చు మీరు చాందిని బండి 3 ప్రదక్షిణాలు వేసి, అలానే మేము కూడా 3 ప్రదక్షిణాలు వేసేసి లోపల వెళ్ళి అమ్మవారిని చూసుకొని ప్రసాదం సమర్పించేసి బయటకు వచ్చి టెంకాయ కొట్టుకొనేసి అక్కడైతే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క ఆటను కొడతారు. అంతే అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.